ప్రముఖ నటుడు కమల్ హాసన్ ని కర్ణాటక హైకోర్టు చీవాట్లు పెట్టింది. మీరేమైనా చరిత్రకారులా అంటూ మండిపడింది. ప్రజలకు క్షమాపణలు చెబితే సరిపోతుంది కదా, కానీ మీరు రక్షణ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడం ఏంటి అని ఆగ్రహించింది. జూన్ 5న థగ్ లైఫ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ మద్దతుదారులు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. థగ్ లైఫ్ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వబోమని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. మీరు కమల్ హాసన్ అయితే కావచ్చు, ప్రజల మనోభావాలు దెబ్బతీయొచ్చా? ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే కోరారు, కానీ మీరు థగ్ లైఫ్ సినిమా విడుదల విషయంలో రక్షణ కల్పించాలని ఇక్కడికి వచ్చారు. సినిమా సాఫీగా విడుదల కావాలంటే క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా అంటూ చురకలంటించింది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అని కమల్ చేసిన స్టేట్మెంట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. కన్నడిగుల మనోభావాల్ని తక్కువగా అంచనా వేశారు. 75 ఏళ్ల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసిన శ్రీరాజ గోపాలకృష్ణాచార్య క్షమాపణలు చెప్పారు. మీరు క్షమాపణలు చెప్పండి అంటూ ఆదేశించింది. అయితే తన స్టేట్మెంట్ ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కమల్ హాసన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కమల్ హాసన్ తప్పనిసరిగా ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే అని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుతో కమల్ నోటి దుడుసుకు తిక్క కుదిరింది అంటూ కర్ణాటక నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.